వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచిర్యాల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజుపేట దర్గా ఉత్సవాలు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రకుడు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వారి జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఉదయరాజ్, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాష్ట్రపతి గారి నాయకత్వం, రాష్ట్రపతి గారి నాయకత్వం. తనకంటూ ఒక చెరగని చిరునామా, అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర, భారతదేశం యొక్క యువ మాజీ ప్రధాని మంత్రి వర్యులు, సాంకేతిక విప్లవకారుడు, మా అందరి ప్రీతమ నాయకుడు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే. అలాగే ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది. అలాగే 21 సంవత్సరాలు ఉండే ఒక ఓటు హక్కుని కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి, యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక 18 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈరోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ విషయంలో కూడా మరి ఒక సంస్కరణల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను స్థాపించి ఈరోజు మన ప్రియతమ నాయకులు రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్గా ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే
మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలోనే ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అన్నటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాజ్ ఠాకూర్ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. మరి దాదాపుగా 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాజ్ ఠాకూర్ చేస్తున్నారు. మరి రామగుండం నియోజకవర్గ పక్షాన రాజ్ ఠాకూర్కి మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కాశీపల్లి గ్రామంలో భూదేవి శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా బుధవారం గ్రామ మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, లత దంపతులు పాల్గొనగా కౌశిక లత మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని నడిచారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, మేకల కొమరయ్య యాదవ్, మేకల కుమారస్వామిలు మాట్లాడుతూ కాశీపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరుతున్నారు. అజిత్పల్లిలో బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఇప్పుడు
పోచమ్మ కొలుపు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ, వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లె గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మేకర శ్రీధరరావు. ఈరోజు మా కాజీపల్లె గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, అలాగే పోషమ్మ విగ్రహం ప్రతిష్ట జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి. అందులో చాలామంది కొంతమంది ఏదేదో అపోహలు పోతారు, కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయి లేదు, ఇప్పుడు బొడ్రాయి పెట్టినాం. అందరి ఒక దేవతలు చల్లగా చూడాలని మా యొక్క గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. గ్రామం అందరం కలిసి బోనాలు పోచమ్మ కొలుపు జరుపుకుంటున్నాం. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. బైతంచెల్ల మండలంలోని గూటుపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ 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 హజరత్ సయ్యద్ అబ్దుల్ రహీమాన్ ఇజ్రుద్ బాషా ఖాద్రి శ్రీ పెద్దరాజు స్వాముల వారి ఉర్సు మహోత్సవంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మరియు పత్తికొండ శాసనసభ్యులు కెఏ శ్యాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తప్పిన పెను ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సాయిబాబా గుడి ఎదురుగా ఒక షాపు యజమానికి చెందిన ఎలక్ట్రిక్ బైక్ నుండి అకస్మాత్తుగా పొగలు రావడంతో భయంతో పరుగులు తీసిన స్థానికులు కొంతమంది తెగించి బైక్లో బ్యాటరీ బయటకు తీసి నీటిని చల్లడంతో పొగలు అదుపులోకి వచ్చాయి. బ్యాటరీ ఏదైనా తెలియదా? రెండు తీసిస్తే వెళ్ళిపోద్ది అంత పెట్టి తీసి ఎక్కడ ఎప్పుడైతే బాగా వచ్చింది పగల పెట్టింది బ్యాటరీ రోడ్ మీద పెట్టి వచ్చింది చిన్న పొగ వచ్చింది ఫస్ట్ చిన్న పొగ వచ్చింది వస్తే చెప్పాడు పక్కన వాసన. కర్నూలు జిల్లా అస్పారి మండలం చిగిలి గ్రామంలో 6 చిన్నారులు నీటి కుంటలో పడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు అన్నారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదాకరమైన విషయం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆ పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఆ కుటుంబాల పక్షాన యూత్ కాంగ్రెస్ నిలుస్తూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్లు ఆ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఐదు మంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. భారతదేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలి. రాష్ట్ర కార్యదర్శి సిపిఐ-ఎంఎల్ ప్రజా ప్రాంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గోదార్కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కట్టరామ పాల్గొని మాట్లాడారు. అమ్మాయిలో అటుగానే వచ్చింది జాగ్రత్తగా బయటకు వచ్చినాం పెట్టుకుంటే పెట్టుకోండి ఇప్పుడు ఆకుండా తీస్తాం అదే దానికోసం సమీర్ పేపర్ 600 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దానివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు. అట్లాగే మేము అధికారానికి రాగానే మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు. అది అమలు కాలేదు. అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు. అది కాలేదు. అట్లాగే 6 డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానటువంటి స్థితి ఉంది. అది కూడా చాలా ఇబ్బందులు. మహిళలు ఉచిత బస్సునైతే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల. దాంతో ఏమవుతుందంటే మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి. అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటు పురుషులు స్త్రీలు కానీ వాళ్ళ గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది. దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి. అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని. ఎవరు హామీ ఇచ్చావు, హామీని అమలు చేసావు, దానికి తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంది ఉన్నారని తెలియదు, జనాభా ఎంత ఉందో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉందని తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ హర్యానా కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్థితి ఏదైతుందో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నాడో ఆయన బిడ్డ అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్లే, ఆయన కొడుకు కోడలు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు, మరో ఇద్దరు గురుగావ్లో పనిచేస్తున్నారు. ఈ విధంగా ఆయన కేవలం ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పారదర్శకంగా ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనేటువంటిది ఉంది. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు, 18,000 అఫిడవిట్లు ఇచ్చాము కంప్లైంట్లు. ఒక్క 18,000 కంప్లైంట్లు, ఒక్క కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్లు ఉన్నా చేయలేదు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడంలో కూడా అధికార పార్టీకి ఏం అనుకూలమో ఏం చెప్తా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషనే ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి
ప్రజాభిప్రాయానికి కరెక్ట్గా చిత్రీకరించబట్టాల్సినటువంటిది. ఆ ఎన్నికల కమిషనే ఇంత పారదర్శకంగా లేకుండా కేవలం అధికార పార్టీ చేతిలో, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఎన్నికలకే అర్థం లేకుండా పోయింది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఒకనాడు చదువుకునే రోజుల్లో మేము పీడిఎస్లో పనిచేస్తున్నప్పుడు గోడల మీద నినాదాలు రాసేది, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా, లంచగొండి ఎదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమని మేము ఆనాడు శ్రీశ్రీ రాసిన కొటేషన్లని రాసేది. ఇవాళ చూస్తే దొంగ ఓట్లు దొంగ నోట్లే కాదు, ఇవాళ చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి, ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం. ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. రాజమహేంద్రవరం అన్న క్యాంటీన్లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రుచిగా మరియు శుచిగా ఉండాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి సూచించారు. గురువారం సుబ్రహ్మణ్య మైదానం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. మంచిర్యాల పట్టణం రామ్నగర్కు చెందిన పలు కుటుంబాలు మహారాష్ట్రలో తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ వరదలో చిక్కుకోవడంతో వారు బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రబెల్లిని సహాయం కొరకు సంప్రదించడంతో రఘునాథ్ మహారాష్ట్ర ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవర్కి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విషయం తెలుపగా వారు కొల్హాపూర్ జిల్లా కలెక్టర్కి విషయం తెలిపి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతానికి తరలించి స్వస్థలానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఫ్లూయిడ్స్ వచ్చి దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు, ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏది లేదు. లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమీ మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాము. మంచిర్యాల పట్టణము రామ్నగర్ ప్రాంతానికి చెందిన 23 మంది ప్రయాణికులు తీర్థయాత్ర కొరకు మహారాష్ట్రకు వెళ్ళారు. మహారాష్ట్రలో అక్కడ వరద వలన వాళ్ళు ఒక గ్రామంలో, కోలాపూర్లో ఒక గ్రామంలో వాళ్ళు చిక్కుకుపోవడం చాలా బాధాకరము. అంటే చుట్టూ కూడా వరద ఉండడం వలన వాళ్ళ బస్సు అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. ఎటు దిక్కు చూసినా వరద ప్రభావం వలన చిన్నారులతో సహా మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము తెలుసుకొని వెంటనే అక్కడ పక్కకున్న లాతూర్ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ గారికి చెప్పడం జరిగింది. అభిమన్యు పవార్ గారు కూడా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ మరియు అదే కలెక్టర్ కార్యాలయానికి తెలిపితే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మన మంచిర్యాల ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వెళ్ళడం జరిగింది. వారికి తక్షణ సహాయం కింద అంటే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్లు కావచ్చు, భోజనం ఏర్పాట్లు చేసి వరద కొంచెం తగ్గి కొంచెం పరిస్థితి మెరుగుపడ్డాక వాళ్ళను రప్పియడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలు, ముఖ్యంగా రామ్నగర్కి చెందిన వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి మా వంతు పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచిర్యాలకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వేడుకల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ మరియు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బల్క సుమన్ మరియు పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.